ఏమిటండి రూపేది? ఏంటండి? ఏం లేదమ్మా, మీ అత్తయ్య ఉత్తరం రాసింది రథోత్సవానికి రమ్మని. నేను మీ అమ్మ బయలుదేరుతాను. ప్రతిసారి మీరే వెళ్ళేది, ఈసారి నేను కూడా వస్తాను. దేనికి? అత్తయ్య చూడ్డానికి. అత్తయ్యని చూడ్డానికా, బావని చూడ్డానికా? ఏంటండి డబ్బు ప్రతిసారి నేర్పిస్తూ ఉంటుంది. అవునమ్మా, నిన్ను ఏడిపించడానికి ఆడించడానికి నీకు తోబుట్టు లేకపోయినా చిన్నప్పటి నుంచి నీకు తోడుగా పెరిగింది కదమ్మా. అది ఏడిపించకపోతే ఇంకెవరు ఏడిపిస్తారు? చూడు పద్మ, మేము ఊరికి వెళ్తున్నాం, ఇల్లు జాగ్రత్తగా చూసుకో. అలాగే బాబాయ్. ఏమిటి విశేషం? అయ్యా, ఈ రోజు సాయంకాలం దేవుణ్ణి ఊరేగింపు తీసుకెళ్ళాలి. అయితే మమ్మల్ని ఏం చేయమంటారు? తమరు గుడికి రావాలి. వచ్చి ఏం చేయాలి? అభిషేకం చెయ్యాలి. అభిషేకం గుడికొచ్చి చేయించాలా? అవును బాబు. అక్కర్లేదు, దేవుణ్ణి ఇక్కడికే తీసుకురండి, ఇక్కడే అభిషేకం చేయించండి, ఇక్కడి నుంచి ఊరేగింపు తీసుకెళ్ళండి. అయ్యా, అది అంత మంచి పద్ధతి కాదు బాబు. పద్ధతుల గురించి మీరు మాకు చెప్తున్నారా? ఈ ఊరికి రాజులం మేమా మీరా? మీరేనయ్యా, కానీ మహారాజులు కూడా అప్పుడప్పుడు మంత్రుల తరహాలు తీసుకుంటుంటారు. మాకు మంత్రులు ఎవరూ లేరు. మేమే రాజులం, మేమే మంత్రులం. మాకు ఎవరూ చెప్పనక్కర్లేదు. రథోత్సవం జరగాలి అంటే దేవుణ్ణి ఇక్కడికే తీసుకురండి, లేదా మీ ఇష్టం. నమస్కారం. అమ్మగారు, మీరేనా చెప్పండి. అన్నయ్య గారా, రండి, పైకి వెళ్ళండి. నన్నేం చేయమంటారు చెప్పండి. ఇప్పుడు పిలిచి 4 చివాట్లు పెట్టి బలవంతంగా పంపించిన రేపటి నుంచి మీరు వచ్చి నాతో ఫిర్యాదు చేశారని ఒక్కొక్కరి మీద కథ కట్టి మిమ్మల్ని చిత్రహింసల పాలు చేస్తాడు. ఆ భగవంతుని మీద భారం వేసి చనిపోయిన రాజావారిని కళ్ళ ముందుంచుకుని కార్యక్రమాన్ని పూర్తి చేయండి. ఏమిటి మా అల్లుల్లో మొండితనం మరీ ఎక్కువైనట్టుందే? ఏం చేయను అన్నయ్య, నాకు అదే అర్థం కావడం లేదు. కనీసం అతను పెళ్ళైనా అయితే రూపైనా అతన్ని మారుస్తుందేమోనని నా ఆశ. మాకు మరొకరి సలహాలు సంప్రదింపులు అనవసరం. ఈ ఊరికి మేమే రాజులం, మేమే మంత్రులం. రాజేంద్ర బాబు గారు వస్తారు. వారు వచ్చిన తర్వాత ఆట బిగిన అవుద్ది. అందువల్ల అంతవరకు అందరూ నిశ్శబ్దంగా ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అయ్యా, మొదలెట్టమంటారా? మేము వచ్చి కూర్చున్నాము అంటే మొదలు పెట్టమని అర్థం. సీతబాబు, ఏమర్థం? మొదలెట్టమని అర్థం. ఎలా కొట్టారు? బాగా కొట్టారయ్యా. అందరు కొట్టేశారండి. అయ్యా, మొదలు పెట్టించమంటారా? వారికి చెప్తాం, మళ్ళీ మీకు చెప్పాలా? చుట్టుకి ఎలా చేస్తాను? దేనికి ఎలా చేస్తాను? చెట్టుగా ఎలాడిస్తారయ్యా? భయంకరమైన గహన సీమలయందు. ఆగు, మేమిక్కడ మాట్లాడుతుండగా నువ్వు అక్కడ పాట పాడతావా? దున్నపోత. దున్నపోతు కాదు, ఎరుముందా? కాదురా ముందా. మొదలెట్టు. దండిమై తిరుగుయముండ నేను జీవకోటుల అంచదశయందు శిక్షించు దండధరుడను ఖ్యాతి తనరినాను. ఘోరాతి ఘోరమై గగ్గోలు పుట్టించు ఆ పర్యట నిలయ అధీసుడేను. భీకరాకార గంభీర వాత్సుద్ధితో రేపవల్లు మెలగు వరెణ్యుడేను. మా అంతటి వాళ్ళం మేమే కనుగొట్టలేదు, నువ్వు కనుగొడతావా? మా ఆవిడండి. వాత్సుద్ధితో రేపవల్లు మెలగు వరెణ్యుడేను. దిగమంటుంటే
అర్థం తెలుసా? తెలిసింది. చెప్పు. భీకరాకార గంభీర వాక్శుద్ధితో రేపవల్లి నెలవు వరేణ్యుడే. ఇదే అర్థం? అవునండి. దుమ్మిపోతా నేనేమైనా మూర్ఖులు అనుకున్నావా? తెలుగులో చెప్పు. అయ్యా అది తెలుగేనయ్యా. అవునయ్యా. ఏమిటి నీ ఒంటి మీద ఎన్ని నగల? అయ్యా ఇది గిల్టివండి. అంటే నాకేమిటండి? మూర్ఖులారా, మేము ఇలాగే మూర్ఖులు అనుకున్నారా? మాకే చెప్తారు. ఏరా మాకంటే గొప్ప వాళ్ళ కనిపించాలనుకుంటున్నావా? చేసాయి. అయ్యా ఇది విషయండి. చెప్పి చెయ్యి, లేదా చంపి చెట్టుకి ఎలా చేస్తాను? ఏం చేస్తాను? చంపి చెట్టుకి ఎలా చేస్తారా? ఇప్పుడు జెండాపై కపిరాజు అనే పాట పాడు. అయ్యా ఇది సాహిత్యం నాటకం ఉంది. మాకు తెలుసు, మేము చెప్పింది బాలనాగంలో. జెండాపై కపిరాజు. ఆగు ఆగు, ఏడుస్తూ పడుతుంది ముఖం. శృతి అంతేనండి. ఏమిటి ఏమిటి? మేము అక్కడ నిలబడి మాట్లాడుతుండగా నువ్వు కూర్చుని ఏమిటా వాయింపు? కూర్చునే హార్మోని వాయించాలండి. ఏమిటి మమ్మల్ని చూసి ముసి ముసి నవ్వులు? వగలు బాగానే కురిపిస్తున్నది. ఒక మేళము పాట పాడు. రాదండి. పాడు. ఆడవేషం ఏంటండి? దేశంలో ఇంతమంది ఆడవాళ్ళు ఉండగా మగబడి చేత ఆడవేషమా? పదండి అందరూ మూర్ఖులు చేరారు. అల్లుడు అల్లుడు ఏమిటిది ఏమిటిది ఏమిటి? అవమానమ్మా అవమానం. అవమానం జరిగినప్పుడల్లా ఆవేశపడి నోరు లేని చెట్లని తెగ నరికితే ఆవేశం చల్లారదల్లుడు. ఏం చేయమంటావు మావా? నన్నేం చేయమంటావు? ఊళ్ళో వాడొక్కడే నా రాసు, వాడొక్కడే నా గొప్పవాడు, వాడొక్కడే నా పెద్దవాడు. ఊళ్ళో నాటకం జరుగుతుంటే ఊరందరినీ పిలిచారు. వాడిని పిలిచి పీఠం వేశారు, మహారాజులో కూర్చోబెట్టారు. నన్ను ఒక్కనే వదిలేశారు. ఇది అవమానం కదా? అల్లుడా పిచ్చివాడ, ఆవేశాన్ని దిగమింగుకోవాలి. రారాజంతటి వాడే తనకు జరిగిన పరాభవాన్ని గుండెల్లో దిగమింగుకుని కురుక్షేత్ర మహాసంగ్రామానికే నాంది పలికాడు. రావణ బ్రహ్మంతటి వాడే సీతా స్వయంవరంలో తనకు జరిగిన పరాభవాన్ని దృష్టిలో పెట్టుకొని సీతనెత్తుకుపోయి రామరావణ యుద్ధానికే నాంది పలికాడు. వీడొక పిట్ట. ఆవేశం తగదు, ఆలోచన కావాలి. సమయం కోసం వేచి పొంచి చూసి ఆ తర్వాత దెబ్బ కొట్టాలి. ఎక్కడ కొట్టాలి, ఎలా కొట్టాలి అన్నది నేను చెప్తాను. ఏమిటి అప్పుడే బట్టలు సర్దుకుంటున్నావు? ఎక్కడికి? ఊరికి. ఊరికా? అప్పుడే బావుడెళ్ళాలి అంతసేపు పట్టలేదు. తిరిగి ఊరికి వెళ్ళాలంటున్నావు. వచ్చేటప్పుడు ఏదో అనుకుని వచ్చాను. వచ్చాకే తెలిసింది. ఏమిటి తెలిసింది? మూర్ఖుడని. ఏమిటా మూర్ఖత్వం? ఏమిటా? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఈ అన్న ఆ అన్న వాళ్ళని తపా వాయిల్ చేస్తున్నాడు. అతనితో ఊరే వేగరాకపోతే పెళ్లి చేసుకుని నేనైనా వేద్దాను. నీ ముఖం మనిషి కరకు మాట కరకు, కానీ మనసు చాలా మంచిదమ్మా. డాడీ, నేను మంచి చెడ్డల గురించి మాట్లాడడం లేదు. అటు విసిరి చెయ్యి ఇటు వచ్చి తగిలిందనుకో, నేను ఫీనిష్. ఏమిటమ్మా రూప, అప్పుడే ప్రయాణం అవుతున్నావు? లేదండి, అమ్మతో ముందే చెప్పారుగా. ఏమ్మా, రేపటి నుంచి పరీక్షలు. అలాగా, చదువు పాడు చేసుకోవద్దమ్మా. అవును, బావ ఎలా ఉన్నాడు? నచ్చాడా? బావా హాయ్ బావా. ఓ గుడ్ బై.
అంటే ఏమిట్రా చెప్పరా నువ్వు చెప్పరా గుడ్ అంటే మంచి కదా బాయ్ అంటే అబ్బాయి కదా మంచి అబ్బాయి కదా చిన్న మాట ఏంటది మాకంటే ఇంగ్లీష్ బాగా మీకే తెలిసిపోయింది కదండా ఇక మామూలు ఎప్పుడు ఇంగ్లీష్ అడగండి మీరెప్పుడు దిగారు మీరు అక్కడ ఎక్కినప్పుడు నేను ఇక్కడ దిగాను మిమ్మల్ని కలవాలని మీతో మాట్లాడాలని అదేంటన్నయ్య గారు దానికోసం ఇక్కడి దాకా రావాలా అక్కడే మాట్లాడుకునే వాళ్ళంగా అక్కడెక్కడమ్మా మాట్లాడగలం కానీ మీరు మా ఊరొచ్చి కూడా కలవనందుకు మా మేనల్లుడు గిరిప్రసాద్ ఎంతో బాధపడ్డాడు మావా జరిగిన ఈ అన్యాయానికి నేను ఆత్మహత్య చేసుకొని చావాలి అన్నాడు వద్దు నేను వెళ్ళి మాట్లాడి వస్తానని చెప్పి ఇలా వచ్చాను ఏమిటది మీ రూపాదేవిని మా గిరిప్రసాద్కిచ్చి పెళ్లి చెయ్యాలి శుభసూచకంగా ఉంటుందని పచ్చ అరటిగలను తెచ్చాను తెలిసే మాట్లాడుతున్నారా ఏమిటది రూపను మా మేనల్లుడు రాజేంద్రకిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాను మీ పిల్ల మీ బంగారం మీ ఇష్టం కానీ అతని సంగతి మీకు బాగా తెలుసు పరమ మూర్ఖుడు కానీ మీ అమ్మాయో అందం చదువు సంస్కారం అన్నీ ఉన్నాయి ఈ పిల్ల అక్కడే సుఖపడుతుంది మీ పిల్ల సుఖపడాలంటే మా అమ్మాయి సుఖపడుతుందో లేదో మాకు బాగా తెలుసు మీరు దయచేయండి ఏమన్నాడు బావా ఏమన్నాడో అడగద్దు ఎలా ఉన్నాడో అడుగు ఎలా ఉన్నాడు మన్మధుల్లా ఉన్నాడా నా మోహం రావణాసురులా ఉన్నాడు రావణాసురుడు కూడా చాలా అందమైన వాడే రాక్షసులు కూడా నీకు అందంగా కనిపిస్తే నువ్వు ఒక మహా రాక్షసులే ఉండాలి తల్లి రాక్షసుడా ఒట్టి రాక్షసుడు కాదు మూర్ఖ రాక్షసాగ్రేశ్వరుడు మూర్ఖుడా ఏమిటి నువ్వనేది అక్షరం ముక్క రాదు పర్వాలేదే చదువురాని వాళ్ళకే పెద్ద మనసు ఉంటుంది పెద్ద మనసు కాదు పెద్ద చెయ్యండి ఎందుకు మంచి చెప్పినా చెడ్డ చెప్పినా తప్ప వాయించేస్తాడు మంచిదే కదే అది హీరో లక్షణం నీ తలకాయ లక్షణం ఓ సరదా తెలీదు ఓ సరసా లేదు ఎద్దులా నిలబడతాడు అసలు బావంటే నీకు ఇష్టం ఉందా లేదా మూర్ఖత్వం లేకపోతే ఇష్టమే సరే ఆ మూర్ఖత్వం నేను పోగొడతాను నువ్వా ఎలా పోగొడతావు నేను వెళ్తాను వెళ్ళి ఉంటే లేదు వెళ్ళి మారుస్తావా లేక మారిపోయేస్తావా అని చూస్తావుగా అయినా నువ్వు వెళ్ళడానికి అమ్మ నాన్న ఒప్పుకుంటారా ఇందులో ఒప్పుకునేదేముందమ్మా చిన్నప్పటి నుంచి దాన్ని బావకిచ్చే పెళ్లి చేయాలనుకున్నాం ఎందుకు అతని ప్రవర్తన చూసి భయపడిపోయింది అతని ప్రవర్తన మార్చాలి నీ తెలివితేటలని ఉపయోగించి అతని మనిషిని చేస్తాను అంటే అంటే ఏమిటి బాబాయ్ దిక్కు మొక్కు లేని దాన్ని ఏమీడా లేని దాన్ని పని మనిషి కూతురని కూడా చూడకుండా రేపుతో పాటు నన్ను పెంచారు నీ ఇంటి ఉప్పు తిన్నాను నా వల్ల ఈ పని పూర్తవుతుందంటే అంతకంటే నాకేం కదా అల్లుడు గారు 2 రోజుల నుంచి ఫోన్ చేయడం లేదండి 2 రోజుల నుంచి అవునండి పద అల్లుడు ఏమిటల్లుడు 2 రోజులుగా నువ్వు భోజనం చేయడం లేదట పగ తీర్చుకోవాలంటే బాగా తినాలి తిని తిని బతికి శకుని కౌరవుల మీద పగ సాధించాడు నేను 2 రోజులుగా తినకుండా ఉంది పగ కోసం కాదు మరి నాన్ వెజిటేరియన్ అయితే నీ భోజనగా ఏరా దౌర్భాగ్యుడా అదేంటండి బాబా నేను 2 పూట్ల కోలుగా వస్తానే ఉన్నాను వెధవా ఆకుడా అర్థమైంది అల్లుడు అర్థమైంది అదృష్టం పెట్టయ్య ఉంటే దురదృష్టం రాయే కాలికి తగిలిందట నాకు పెళ్ళయ్యే ఉంటే ఒక ఆడపిల్ల పుట్టే ఉంటే దాన్ని నీకు కట్టబెట్టే ఉంటే అక్కర్లేదు కట్టుకోవడానికే ఉంటుందిగా రూపదేవి ఎప్పటికైనా దాన్ని పెళ్లి చేసుకుంటాను మరి అంతవరకు ఇంచుమించాలంతా అయిపోయినట్టేనండి మన మంచి చెడులు చూడడానికి ఎవరో ఒకరు కావాలమా కావాలి రోడ్డున వెళ్ళే వాళ్ళ చెయ్యి పట్టుకుంటే చెంప చెల్లు మనిపిస్తారల్లుడు దానికి ఒక పథకం వేస్తా పత్రికలో ఒక ప్రకటన ఇస్తా నీకు ఆడ కార్యదర్శి కావాలని తెలియజేస్తా వచ్చిన వాళ్ళని పరీక్ష చేస్తా ఆపై నీ దగ్గరకు పంపిస్తా నీకు నచ్చితే అంకితం చేస్తా అయ్యగారండి మీ అంత ఎత్తు మీ అంత అందగాడు ఈ తెలుగు దేశంలో వేరండి నిజంగా అయ్యా అయ్యా
అయ్యా నాకేమైనా చూడనుకున్నావా మళ్ళీ చెప్పు ఆ గిరిప్రసాద్ లేదండి ఆడు ఆడపిల్లలు ఇంటర్వెల్ చేస్తున్నాడు. అయితే మనం మగవాళ్ళతో ఇంటర్వ్యూ చేద్దాం. అదిగో అయ్యారు వచ్చేస్తున్నారు. చాలా మంది వీళ్ళందరినీ మనం ఇంటర్వ్యూ ఎలా చేయాలరా? ఎట్లా చేసేటయ్యా, ముందు మీ పేరు ఏంటని అడగండి, ఆ తర్వాత మీరేంటి చదువుకున్నారని అడగండి, ఆ తర్వాత మీరు ఎట్లా వచ్చేటా భయించండి అయ్యారు. మరి ఇంగ్లీష్ అడిగితే ఎలారా? అదంతానే చూసుకుంటాను కదా అయ్యారు. ఒకసారి తగ్గాను అనుకోండి ఎస్ అనండి, 2 సార్లు తగ్గాను అనుకోండి నో అనేయండి, 3 సార్లు తగ్గాను అనుకోండి వెయిట్ అనేయండి. ఒరే ఇన్ని చెప్పారే, అసలు నాకేమైనా తెలుసా తెలియదరా? చెప్పరా? తెలుసండి. తెలుసా? తెలుసు మీరు చెప్పారా? నేను ఏదో అనుకున్నావా? చెప్పరా? అసలు నాకేమైనా తెలుసా తెలియదరా? చెప్పండి. తెలిసింది తెలుసయ్యా, తెలియదు తెలియదు. అది పశువు ఉన్నారా? చంపి చుట్టుకెళ్ళి తీస్తాం. పదండి ఇంటర్వ్యూ చేద్దాం. నీ పేరేమిటి? ఫ్రాంక్ జోసెఫ్ డి సెల్వా. ఫ్రాంక్ జోసెఫ్ డి సెల్వా. చూడడం గట్టిగా చెప్తున్నావు. అలవంతడు ఇంటరా? కానీ ఇంగ్లీష్ నాకు అర్థం కాదయ్యా. నీకు అర్థం లేకపోతే నాకెలా అర్థమవుతుంది? సరే మీ ఊళ్ళో మంగళవారం ఉన్నాడండి. ఇంటి గురుకు ఇవ్వడానికి వచ్చావు. గుర్తొస్తానండి. నమస్కారం అండి. సరే వేస్తా ఉన్నారా? లేదండి. మరి నేను ఎదగననుకున్నావా? అది ఇది వేసుకొచ్చావు. నీ పేరు? రామచంద్రమూర్తి అండి. ఈ ఊరు? అమలాపురం అండి. అది ఎక్కడుంది? ఈస్ట్ గోదావరిలో అండి. అది ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్. అది ఎక్కడుంది? ఇండియాలో అండి. అది ఎక్కడుంది? ప్రపంచంలో అండి. అది ఎక్కడుంది? ఎలా అడిగేది? అది ఎక్కడుందో తెలియదు. ఇంటర్వ్యూలకు వచ్చావా? ఇంటర్వ్యూలకు అయ్యా ఎలా అడుగుతున్నాడు? నీ పేరు? ఏరుకొండలండి. ఈ నెట్టుకున్నామండి. మనకు ఎలాగైనా పేరండి. ఏం చదువుకున్నావు? బిఏ అండి. బిఏ అండి. బిఏ. అయ్యా ఏ తర్వాత బి రావాలి. ఈ బి తర్వాత ఏ అన్నాడండి. మిమ్మల్ని ఎట్టి ఎవరని పిలిచారండి? నేను ఎలా కనిపిస్తున్నా? ఏం సార్ చూడు పువ్వు పెట్టుకున్నా పువ్వు. ఏ తర్వాత బి రావన్నా? బి తర్వాత ఏ రావన్నా? ఏంట్రా చెప్ప? ఏ తర్వాత బీనా? బి తర్వాత ఏనా? ఏ తర్వాత బీనా? బి తర్వాత ఏనా? ఏమనుకున్నావా? వెళ్ళిపోతుందండి. సుబ్బారావు అండి. మా బాప పేరండి. ఏం చదువుకున్నావు? పదండి. అయ్యా ఉద్యోగం కావాలయ్యా. పేదవాళ్ళు అయ్యా. అక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 చాలా ఎక్కువ. అవునండి చాలా ఎక్కువ. మీలో 10వ తర్వాత కంటే ఎక్కువ చదువుకున్నాడు ఎవరు చేయొద్దండి. నువ్వే చదువుకున్నా? ఎంఎస్సీ సార్. ఎంఎస్సీ. 10వ తరగతి చేస్తే ఎంపీసీ చేస్తే 10వ తరగతి చేస్తే
ఎదుగున్నాయి లక్షిత్ 10వ తరగతి ఎక్కువ అని ఏముండవు సార్ చెప్పేదానికి. ఏమిటి ఇన్నుండవు సార్ చెప్పేదానికి. నేనేమైనా ఎదగను అనుకున్నావా? చెవులో పువ్వు పెట్టుకున్నా అనుకున్నావా? ఎంఎస్సి అంటే ఏమిటి? ఇది ఇంటర్వెల్. ఇది చెప్తే మీ అందరికి ఉద్యోగం. మీకెవరికైనా తెలుసా? నాకు తెలుసు. ఎస్ఎస్ఎల్స్ అంటే 11, పియూసీ అంటే 12, బిఎస్సీ ఫస్ట్ ఇయర్ 13, సెకండ్ ఇయర్ 14, థర్డ్ ఇయర్ 15, ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ 16, సెకండ్ ఇయర్ 17. 17? అవును సార్, అవునండి. నేను చదువుకున్నా 10వ తరగతి అండి. 17వ తరగతి చదివినోడు ఇక్కడ ఉండదు. 10 చదివినోడు ఇంట్లో వస్తావా? నేనేమైనా ఎదవను అనుకున్నావా? చూడు పూ పెట్టుకుని అనుకున్నావా? చూడండి, మీలో 17 కంటే ఎక్కువ చదివినోడు ఉన్నాడా? ఎవరు? ఇంటర్వ్యూకి పిలిచారు, అందుకే వచ్చాను. మా ఇంట్లో మగవాళ్ళతో కానీ ఆడవాళ్ళతో కాదు. ఈ రోజుల్లో ఆడా మగ ఏమిటండి, ఉద్యోగానికి అందరూ అర్హులే. నేను బీఎస్సీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. షార్ట్ అండ్ టైప్ పాస్ అయ్యాను. హిందీ రాష్ట్ర పాస్ అయ్యాను. అయ్యారు అసలు స్కూల్లో ఏమి లేదండి. మిమ్మల్ని బొట్లు వేసుకుని ప్రయత్నం చేస్తుంది. మీరు మాత్రం పడకండి. ఆగట్టు దిఖం వచ్చి కింద కప్పతరికి ముందు కూర్చోలేకితారండి. బాగున్నామండి. ఇంత చదువుకుని మీ దగ్గర ఉద్యోగం చేయడం నా అదృష్టం అండి. ఎలాగైనా ఉద్యోగం ఇప్పించండి. ఇక్కడ వచ్చి కిత్తలకి కోడి కొడుకలకి రొమ్ములకి. ఏమండి ఏంటి మా ఏం చెప్పిన తర్వాత రావడం లేదు. వెళ్ళిపో